విశాఖలో హోటల్స్ అన్ని హౌస్ఫుల్ అయ్యాయి. ఇక వచ్చే నెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నగరంలోని అన్ని హోటల్స్ ఫుల్ అయిపోయాయి. ఇక దీనికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనే. 2024 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జూన్ 9వ తేదీన విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు వైసీపీ నేతలంతా ఏర్పాట్లను చేసుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే నగరంలోని ప్రధాన హోటల్స్ లో రూమ్స్ అన్ని హౌస్ఫుల్ అయ్యాయి. విశాఖ నగరంలో హోటల్స్ రూమ్స్ హౌస్ఫుల్ పైన మరిన్ని వివరాలను మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందజేస్తారు. విశాఖ నగరంలో హోటల్ రూమ్స్ అన్ని కూడా బుక్ అయ్యాయి. స్టార్ హోటల్స్ నుంచి కింది స్థాయి హోటల్స్ వరకు కూడా దాదాపుగా బుక్ అయిపోయిన పరిస్థితి. జూన్ నెల 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కూడా హోటల్స్ ఏవి కూడా రూములు ఖాళీ లేవని సమాధానం వస్తోంది. ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి వాళ్ళు ఎంక్వైరీ చేసిన సమయంలో హోటల్ రూమ్స్ అన్ని నిండిపోయాయనే సమాధానం హోటల్ యజమానుల నుంచి వస్తుంది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే మే 13వ తేదీన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. గెలుపు పైన ఏ పార్టీకి ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ మాత్రం ఈసారి కూడా తామే ఎన్నికల్లో విజయం సాధిస్తామని, పక్కా మెజారిటీతో సీట్లు సాధిస్తామని దృఢంగా చెప్తున్నారు. 9వ తేదీన విశాఖ నగరంలోనే ప్రమాణ స్వీకారం కూడా చేస్తానని సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో 13వ తేదీన పోలింగ్ ముగిసినప్పటి నుంచి కూడా పలు సర్వేలు ఇంటర్నల్ గాను బహిర్గతంగాను కూడా వినిపిస్తూ ఉన్నాయి. కొంతమంది వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తే కొంతమంది టైట్ ఫైట్ అంటున్నారు. మరి కొంతమంది టీడీపీ అంటే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తానికైతే ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ గెలిస్తే విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తామని స్పష్టమైన ప్రకటన చేశారు. మరోవైపు కూటమి గెలిస్తే అమరావతి కేంద్రంగా ప్రమాణ స్వీకారం చేస్తామని ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్తూ వస్తున్నారు. అయితే విశాఖ నగరంలో ప్రమాణ స్వీకారం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పడంతో ప్రస్తుతం విశాఖ నగరంలోని హోటల్స్ అన్ని కూడా దాదాపుగా నిండిపోయిన పరిస్థితి. బీచ్ రోడ్ లోని స్టార్ హోటల్స్ మొదలుకొని నగరంలో ఉన్న అన్ని హోటల్స్ లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వస్తుందని వైసీపీ నేతలు భావిస్తుండటంతోనే ఈ పరిస్థితి వచ్చిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలోనే రాజధానిని విశాఖ నుంచి పరిపాలనా రాజధానిని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో ప్రకటించారు. రాజధాని మార్పు విషయానికి సంబంధించి కూడా 10 తేదీలను ప్రకటించారు. అయితే ఋషికొండలో ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి బస చేస్తారు అనుకుంటున్న భవన నిర్మాణాలు ఆలస్యం కావడంతో అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా తామే అధికారంలోకి వస్తామని చెప్తున్న వైసీపీ అందుకు అనుగుణంగానే ప్రమాణ స్వీకారానికి 9వ తేదీన విశాఖ నగరంలో ముహూర్తం ఖరారు చేసి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా వినికిడి. ప్రభుత్వానికి సంబంధించి అంటే వైసీపీకి సంబంధించిన కొంతమంది పెద్దలు ఇప్పటికే విశాఖ నగరంలో పర్యటించారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి 2-3 ప్రాంతాలను కూడా పరిశీలించినట్లుగా తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా ఏసీఏ బీడీసీఏ వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియం ప్రధానంగా వినిపిస్తుంది. వైసీపీ అధికారంలోకి వస్తే క్రికెట్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తారని ఒక వాదన వినిపిస్తుంది. మరోవైపు ఋషికొండ సాగర్ తీరంలో కానీ ఆర్కే బీచ్లో కానీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఈ రెండూ కాకపోతే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ 4 ప్రదేశాలను కూడా వైసీపీకి సంబంధించిన కీలకమైన నేతలు ఇప్పటికే పరిశీలించారు. ఒకవైపు వారు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా చూడాలి అనుకుంటున్న వైసీపీ నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు అయితే నేరుగా ఇక్కడికి రావాలనుకుంటున్నారు. అందుకు అనుగుణంగా వాళ్ళు కూడా ప్రణాళికలు చేసుకుంటున్నారు. ఇక్కడికి వస్తే కనీసం 2-3 రోజుల పాటు ఉండాల్సి ఉంటుంది కాబట్టి రూములకు సంబంధించి ఇప్పటికే బుకింగులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ప్రభుత్వం వైపు నుంచి అంటే వైసీపీ నుంచి అధికారికంగా కొన్ని స్టార్ హోటల్స్ ను కూడా బల్క్ గా బుక్ చేసినట్లుగా కూడా హోటల్ యజమానుల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఎవరు బుక్ చేశారనేది చెప్పనప్పటికీ మాత్రం రూమ్స్ కావాలని ఎంక్వైరీ చేసినప్పుడు రూమ్స్ ఖాళీలు లేవు అనే సమాధానం వారి వైపు నుంచి వినిపిస్తోంది. వైసీపీ నేతల నుంచి కొంతమంది నేతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పూర్తి స్థాయిలో కూడా ఈ రూములను బల్క్గా బుక్ చేశారనే సమాధానం వినిపిస్తుంది. మరోవైపు విడివిడిగా వచ్చే వైసీపీకి సంబంధించిన అభిమానులు మాత్రం తమకు ఇక్కడ తెలిసిన వాళ్ళు పరిచయస్తుల ద్వారా రూములను బుక్ చేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొత్తానికైతే 9వ తారీఖున వైసీపీ విశాఖ కేంద్రంగా ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని
ప్రకటించిన తర్వాత విశాఖ నగరంలో జూన్ నెల మొత్తం కూడా ముఖ్యంగా 4 నుంచి 9వ తేదీ వరకు కూడా రూములు దొరకని పరిస్థితి అయితే కొనసాగుతుంది. కెమెరామెన్ సత్యతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.